హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే గోంగూర చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, యాలక్కాయ, పట్ట, మొగ్గ, కొన్ని ఆనియన్స్ 3, టొమాటోస్ 1 పెద్దది, గోంగూర ఒక కట్ట చిన్నది, ఆయిల్, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 kg చికెన్. ముందుగా ఒక బాండలు పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మనం గోంగూర వాడ్చుకోవాలి, దానికోసం 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. సో 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేయాలి. మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో చెప్పండి. గోంగూర మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టం కదా. గోంగూర అంటే గోంగూర ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో. పచ్చడి ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు, బిర్యానీలోకి పచ్చడిలా చేసుకోవచ్చు, గోంగూర చికెన్ చేసుకోవచ్చు, గోంగూర మటన్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర పికిల్స్ ఇవన్నీ ట్రెండింగ్లో అవుతున్నాయి. గోంగూర నాన్ వెజ్ పికిల్స్ వేసుకొని సో చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర. మనం డైలీ తీసుకోవచ్చు. ఎర్ర గోంగూర కాకుండా తెల్ల గోంగూర ఉంటుంది, అది హెల్త్కి కూడా చాలా మంచిది. సో కొంచెం గోంగూర వేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఒక 2 వేసుకోవాలి. ఫస్ట్ దాన్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. గోంగూరలో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి. వాటర్ అంతా రిలీజ్ అయ్యి కొంచెం బాగా కుక్ అయ్యాక దాంట్లో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ అంతా వచ్చేసి ఇంకిపోయింది బాగా. దాంట్లో మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటాము. ఇలా ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే చికెన్ అంటే ప్రాణం అండి. రోజు అయినా పెడితే తింటాను, అంత ఇష్టం నాకు చికెన్ అంటే. చికెన్ పిచ్చి అని చెప్పాలి ఇండైరెక్ట్గా. చికెన్తో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకుంటాను, తింటాను. మా ఇంట్లో పెద్ద తినరు కానీ ఎక్కువ నేనే చేసుకొని తింటూ ఉంటాను. వెరైటీస్ మీకు కుదిరినప్పుడల్లా ఏదో ఒక వెరైటీస్ చేసి చూపిస్తూనే ఉంటాను. చికెన్ హెల్దీయో కాదు నాకైతే తెలీదు, కానీ ఒక పీస్ చికెన్ ఉంటే చాలు, ఇంకా ఆ రోజంతా నేను హ్యాపీగా అన్నం మొత్తం తినేస్తాను. అలాగే సో ఫస్ట్ చికెన్ బాగా వేసుకొని చికెన్ బాగా బాయిల్ చేయించుకోవాలి. చికెన్ వేగిపోయాక నేను వేరే సైడ్ పెట్టుకొని వేయించుకుంటున్నాను. అంటే ముందు చికెన్ గోంగూర ఒక సైడు, ఆనియన్ టమాటోస్ ఒక సైడ్ వేయించుకున్నాను. ఫస్ట్ ఇంకొక బాండలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఎండుమిర్చి అన్నీ అవి బాగా వేగాక దాంట్లో కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకున్నాను. టొమాటోస్ బాగా ఉడకనిచ్చాలి. టొమాటోస్ బాగా ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్, పసుపు మనం ఏమైతే తీసి పెట్టుకున్నామో అవి యాడ్ చేసుకోవాలి. నేనైతే వీక్ మొత్తం సండే కోసం వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే మేము రోజు తినము, ఓన్లీ సండేస్ తెచ్చుకుంటాము. నేనైతే తింటాను కానీ ఇంట్లో వాళ్ళు తిన్నారు కాబట్టి రోజు ఏం చేసుకోము. సో నేను ప్రతిరోజు సండే ఎప్పుడు వస్తుంది బికాజ్ ఆఫ్ నాన్ వెజ్ కోసమే నేను వెయిట్ చేస్తుంటాను. సో నాన్ వెజ్ అంటే అంత పిచ్చి నాకు. సో ఫస్ట్ టొమాటోస్ అన్ని ఆనియన్స్ బాగా వేగిపోయాక దాంట్లో ఉప్పు, పసుపు వేసుకున్నాము. తర్వాత అన్నీ బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి, బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అది బాగా వేగిపోయాక మనం పక్కన ఉంది కదా గోంగూర చికెన్, దాన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో చూడండి వాటర్ అన్నీ బాగా రిలీజ్ అయ్యి బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ ఆనియన్ టమాటోని మనం పక్కనే ఉన్న గోంగూర చికెన్లో యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ 2025లో మీరు ఏమైనా రిజల్యూషన్స్ తీసుకున్నారా? ఏం రిజల్యూషన్స్ తీసుకున్నారో మీరు షేర్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి. నేను కొన్ని రిజల్యూషన్స్ తీసుకున్నాను, అవి మీకు ఇంకో వీడియోలో ఫ్రీ టైంలో చెప్తాను. ఎందుకు న్యూ ఇయర్కి రిజల్యూషన్స్ మనం పెట్టుకుంటాము అంటే 1 ఇయర్ చేంజ్ అవ్వగానే ఏదో లైఫ్ మారిపోద్దేమో నెక్స్ట్ ఇయర్ అనే హోప్తో మనం రిజల్యూషన్స్ అనేది చాలామంది పెట్టుకుంటారు. నేనైతే ఈసారి నోట్ చేసి మరీ పెట్టుకున్నాను. 5 రిజల్యూషన్స్ నా లైఫ్లో నేను చేంజ్ చేసుకోవాలి ఆర్ నేను చెయ్యాలి నెక్స్ట్ ఇయర్ అనేది.
సో ఇది చూద్దాం ఎంతవరకు చేస్తాను, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ముందుగా దాంట్లో గోంగూరలో మనం ఈ ఆనియన్ టమాటా వేసుకున్నాం కదా, అది మొత్తం గోంగూర చికెన్ దాంట్లో వేసుకోవాలి. అది వేసుకొని బాగా మిక్స్ చేశాక దాంట్లో కారం సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసి బాగా కలిపెట్టాలి. బాగా ఉడికించుకోవాలి. దీనిలో మనం కొత్తగా వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఆ కర్రీలోంచే వాటర్ వస్తాయి. ఆ వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం బాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ గోంగూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ చికెన్లో కూడా వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోతుంది. సపరేట్గా మనం ఏం వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు. లాస్ట్లో దించబోయే ముందు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీంట్లో ఇంకే మసాలా యూజ్ చేయలేదు. ఏ మసాలా యూజ్ చేసినా గోంగూర అనేది టేస్ట్ మనం మిస్ అయిపోతాము. సో గరం మసాలా అవేం అవసరం లేదు. ఓన్లీ ధనియాల పొడి సరిపోతుంది అంతే. ఒక 5 మినిట్స్ అలా వదిలేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకు వేడివేడిగా గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది అంతే. ఇది ఎంతో సింపుల్గా ప్రతి ఒక్క ట్రై చేయొచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోదు. వితిన్ హాఫ్ అన్ అవర్, అంటే 2 పొయ్యిల మీద చేసేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకి రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆల్రెడీ నేను టేస్ట్ చూసేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక పీస్ పెట్టుకొని తింటే ఉంటుందండి. చెప్పనవసరం లేదు, అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. లాస్ట్లో దించబోయే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకోండి, రెడీ అయిపోతుంది. సో స్మెల్ టేస్ట్ అదిరిపోయింది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వచ్చి మీకు చేసి చూపిస్తుంటాను. చూడండి ఎంత బాగా ఉందో. నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.